లీడర్స్లో ఆమె కూడా ఒకరు. గత కొద్ది రోజులుగా సుదీర్ఘకాలంగా వాస్తవానికి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఆమె డైనమిజం చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మాత్రం కొంత సైలెంట్గా ఉన్నారు, లో ప్రొఫైల్గా ఉన్నారు. మాతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్లో మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ గారు. డికే అరుణ గారు నమస్కారం. నమస్తే అమ్మా. ఎక్కడో బీజేపీ విజయాలు సాధించడం, బీహార్లోనో ఇంకెక్కడో విజయాలు సాధిస్తే ఇక్కడ బీజేపీ కార్యాలయంలో నానా సందడి, నానా హంగామా ఉంటుంది. కానీ తెలంగాణలో ఎన్నికల్లో మీకు ఒకసారి కొంచెం ముందుకు పోయినట్టే కనిపిస్తుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే నిన్ననే ఎన్నికలు అయ్యాయి బీహార్, జూబ్లీహిల్స్ కాబట్టి అడుగుతున్నాను. ఏం చెప్తారు? ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉందో, ఇతర రాష్ట్రాల్లో పదే పదే అక్కడ అధికారంలోకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది. అవును, తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో రుచి చూడలేదు, అనుభవించలేదు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంతా కూడా ఉన్నటువంటి వాతావరణంలో కనుక చూస్తే తెలంగాణ ప్రజలు కూడా అధికారం ఇది రేపు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎన్నికలు, 2 years అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ 2 years నెక్స్ట్ మంత్ కంప్లీట్ అవుతుంది. ఇంకో 3 years ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉన్నది. సో ఈ మూడేళ్ల తర్వాత జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారంలోకి తీసుకురాగలుగుతామనే విశ్వాసం కూడా మాకున్నది. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి ఎన్నికలే కానీ, అంతకుముందు హర్యానా కానీ, మహారాష్ట్రనే కానీ, మధ్యప్రదేశే కానీ, రాజస్థాన్ ఉన్న కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ చేతిలో మొదటి నుంచి కూడా వెనుకబడే ఉన్నారు. సౌత్ లో కంపేర్డ్ టు నార్త్ కి కొంచెం భారతీయ జనతా పార్టీ ఇక్కడ అక్కడ ఉన్నంత స్ట్రాంగ్ గా లేదు. కర్ణాటకలో స్ట్రాంగ్ గానే ఉంది. కర్ణాటకలో మళ్ళీ సరే లాస్ట్ టైం అనేక రకాలైనటువంటి హామీలకు ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ఉంది అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి ఉన్నది. ఇప్పుడు కర్ణాటకలో నెక్స్ట్ తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్కడ కూడా హ్యూజ్ మార్జిన్ తో ఏం అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. సో అనేకమైనటువంటి ఇట్లా 5 guarantees అనేటటువంటి ఒక నినాదంతో కొన్ని భారతీయ జనతా పార్టీలో కొన్ని జరిగినటువంటి పరిణామాలతో వాళ్ళ అధికారంలోకి వచ్చింది అక్కడ. అంటే ఏంటి డికే గారు, అంటే మీరు గత పార్లమెంట్ ఎన్నికలు మొన్న కాకుండా అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీకి వచ్చారు. అప్పటి నుంచి చాలా దగ్గర నుంచి బీజేపీని చూస్తూ వస్తున్నారు. నేషనల్ లెవెల్లో మోడీ, అమిత్ షా